శ్రీరెడ్డి ఒక వీడియో రిలీజ్ చేసిందండి. దయచేసి మీరెవరో జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోమాకండి, జగన్మోహన్ రెడ్డిని అనాథం చేసేమాకండి. ఇప్పటికే తల్లి చెల్లి వదిలేశారు, నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను, నేను నోరెత్తి మాట్లాడే పరిస్థితిలో నేను లేను. దయచేసి నా మాట విని ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవద్దని చెప్పేసి నా మనవి అని మాట్లాడుతుంది. ఒకసారి ఏం మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూసాను, నేను రాజీనామా చూసాను. ఓకే, ఎందుకు చేశారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకలా జరిగింది అని అడిగేంత అర్హత కానీ హక్కు కానీ లేకపోతే పార్టీలో నాకు స్థానం కానీ లేదు. అది చెప్పు. ఏదో రవిచంద్రారెడ్డి మీద ప్రేమ అన్నట్టుగా మాట్లాడతావే. పార్టీలో నాకు ఒక పొజిషన్ కావాలని చెప్పేసి ఇప్పటి నుంచే ఏడుతున్నావు. అది అడగడం మానేసి రవిచంద్రారెడ్డి రాజీనామా చేసాడు, నాకు చాలా బాధగా ఉంది, అడగటానికి నాకు హక్కు లేదు, నేను పార్టీలో నాకు ఎలాంటి పదవి లేదు. మెయిన్ పాయింట్ అది. ఇప్పుడు ఈవిడికి పార్టీలో ఏదో ఒక పదవి, ఏదో ఒక హోదా కల్పిస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ బూతులు మాట్లాడేది వచ్చేసి. అదే కదా ప్లాన్ నీకు. ఇండైరెక్ట్గా నువ్వు అదే కదా అడిగేది. అందరూ వెళ్ళిపోతున్నారో నేను తప్ప, నేను రాజకీయాలు వదిలేసి సైలెంట్గానే ఉంటాను తప్పితే వేరే పార్టీ గురించి కానీ వేరే పార్టీలకు కూడా నేను వెళ్ళడం లేదు. నేను ఎప్పటికీ జై జగన్ అనే అంటాను. అది దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు ఒక హోదా కల్పించి ఏదో ఒక దానికి అధ్యక్షురాలు చేస్తే వదిలిపోద్ది అని మాట్లాడుతుంది. ఇంకా మాట్లాడు. ఇలా కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్ గా ఉండండి. మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా గానీ మేము వెనకాల ఉండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఏం చేశారు? 11 స్థానాలకు తీసుకొచ్చారు. 151 ఎక్కడ, 11 ఎక్కడ? ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు మాట్లాడిన భాషే కదా కారణం. అది కూడా ఒక కారణమే. నువ్వు కానీ ఆ బోరుగడ్డ గడ కానీ లేదంటే ఆ వర్ర రవీందర్ రెడ్డి గారు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని, జోగి రమేష్, వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చేవారు? డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుంచే. జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి అమ్మనాభూతులు తిట్టించాడు. మీరు ప్రత్యక్ష కారణం 11 రావడానికి. ఇప్పుడు ఏదైతే పేర్లు చెప్పుకొచ్చానో మీరంతా కూడా ప్రత్యక్ష కారణం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి తిట్టేమన్నా మీరు తిట్టేయడం. మీకు సోయలేదు, ఆయనకి సోయలేదు. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే. మన 151 వచ్చినాయి కదా, మహాపోతే ఒక 20-30 పోతాయేమో, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తావులే అని చెప్పేసి అనుకున్నాడు. ఎన్ని బూతులు తిట్టించేసినా సరే అప్పుడు రెచ్చిపోయారు. ఇప్పుడు మేము ఏం చేయలేం, చేయాల్సిన పెంట అంతా చేసేసారు. అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా విర్రవీగిపోలా. ఎలక్షన్ తర్వాత కూడా రిజల్ట్కి ఒకరోజు ముందు కూడా రిజల్ట్ వస్తే ఒక్కొక్కరిని ఊచకొత్త కోసేస్తాం అన్నది. ఈవిడే పికల్లాగా తాగేసి ఫుల్గా మంది వేసి ముఖం అంతలా ఉబ్బిపోయింది. జగనన్న జగనన్న ఒక్కొక్కరిని కోసేద్దామన్నా, ఉప్పేద్దామన్నా, పాత్ర వేసేద్దామన్నా గల తిరిగిలేదన్నా అని చెప్పేసి అంతే అయిపోయా. మాట్లాడు. ఇప్పుడు ఎంతో మంది పార్టీని నమ్ముకుని ఎంతో మంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. వచ్చే మరి ఇంకెందుకు లేటు? వచ్చే అలాగే ఇప్పించేద్దాం కదా, లైవ్ పెట్టేసి 4 బూతులు మాట్లాడేసి రీచ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు అందరికి ఓపెన్గా చూపించేస్తాం. మనం సైజుల గురించి మాట్లాడేస్తాం, కాయల గురించి మాట్లాడేస్తాం, నానా పెంట అంతా చేసేస్తాం ఫేస్బుక్లో లైవ్ పెట్టేసి. వచ్చే ఎంకరేజ్మెంట్ తగ్గిందా? నువ్వు రాకూడదు. వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో కూర్చో. అందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది బాబు, మీ కార్యకర్తలకి మీ నాయకులకి. ఎంకరేజ్మెంట్ అంటే ఏంటి? బూతులు తిట్టడమా? ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది ఇంకా అదే దోవలో ఉన్నా సరే సకానికి పైగా ఎవడు మాట్లాడినా పాలసీల గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను క్వశ్చన్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి. మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు అని చెప్పి ఎవడు అడగట్లా. ఆ విధానం బాగుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు అలా కాదే. యాక్టివ్గా లేరు. ఎంకరేజ్మెంట్ అంటే బుద్ధులు తిట్టించడమా? నువ్వు వచ్చి తిట్టే ఊరికే నీకు ఒకటి దిక్కు మొక్కు లేదు. నువ్వే కాళ్ళు అట్టేసుకుంటావు. అయ్యి బాబు వదిలేయండి అన్న, మీ కాళ్ళు అట్టుకుంటాను, మళ్ళీ ఎప్పుడు మాట్లాడనని చెప్పేసాను. అలాంటి దాన్ని సైలెంట్గా ఉండాలి. అంతేనా? ఎంకరేజ్మెంట్ తక్కువైంది, నాకు పదవి ఇచ్చేయండి,
నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టయితే మళ్ళీ బూతులు మాట్లాడేస్తే ఈసారి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉంటారులే. మళ్ళీ బయటికి రావడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా సోషల్ మీడియానే మన మెయిన్ ఆయుధం, వాళ్ళందరికీ తగిన గుర్తింపు ఇస్తాను నేను, వాళ్ళందరి వెనకాతలు నేను ఉంటాను, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటానని చెప్పేసి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు కదా. అది నిజం అని చెప్పేసి నమ్మేసింది పిచ్చిది. అది నిజం కాదు, ఊరికే అంటాడంతే. కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళని అడుగు, జగన్మోహన్ రెడ్డి ఏంటి అని చెప్పేసి అని. అవసరం కొలిది వాడతాడంతే. అవసరం తీరిపోయిన తర్వాత కూరలో కరివేపాకులు తీసి అవతల పడేస్తాడు. రేపు పొద్దున్న నీ బతుకు కూడా అంతే. ఇప్పటికీ కూడా నీ బతుకు అంతే కదా. మంచో చెడ్డో, బూతులో మాటలో, మొత్తానికైతే కష్టపడ్డా కదా పార్టీ తరపున. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమైనా విమర్శించినా సరే, రాజకీయంగా విమర్శిస్తే మీరు వ్యక్తిగతంగా అమనాబూతులు తిట్టేశారు కదా, మళ్ళీ నోరెత్తకూడదు, మళ్ళీ మాట్లాడకూడదు అని చెప్పేసి అని నీకేమైనా తీసుకొచ్చి కిరీటం పెట్టేశాడు నెత్తి మీద. లేదు, అంతకన్నా ఎక్కువ గుడ్లు నించుకున్న వ్యక్తులు ఇవాళ జైళ్ళలో మొగ్గుతున్నారు. బోరుగడ్డ అనిల్ గారి పరిస్థితి ఏమైంది? దాదాపు ఒక 4 నెలలు 5 నెలలు అయిపోతున్నట్టు ఉంది. 4 నెలలు పైనే లోపలే. ఇంటూరి రవికిరణ్ 3 నెలలు అయిపోయినట్టు నిలిచిపోయింది, 2-3 నెలలు అయిపోయింది, అడుగు లోపలే. వర రవీందర్ రెడ్డి అడుగు లోపలే. సుధారాణి అదృష్టం బాగుండి బయటకు వచ్చింది. కల్లివారి కృష్ణారెడ్డి బయటకు వచ్చాడు, తొల్లగొట్టాడు, మళ్ళీ యాక్షన్ చేసాడు, మళ్ళీ తీసుకెళ్ళి లోపలే వేసారు. అంటే మన పైన ఉన్న కేసులు అలాంటివి కదా. నువ్వు కూడా జస్ట్ మిస్. ఆ లెటర్ రాసి బతికిపోయావు, లేకపోతే నీ బతుకు జైలు పోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి, చిన్న చిన్న పిల్లల గురించి, కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళకి అక్రమ సంబంధాన్ని అంటగట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడారు చూసావా, దానికి. కాబట్టి ఏంటంటే ఏదో ఉపన్యాసాలు ఏం చెప్ప మాకు, ఇంకా మాట్లాడు. దయచేసి పార్టీకి సపోర్ట్ గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి అని చెప్పి అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పార్టీకి మీరు సైలెంట్ గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు, కానీ రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి. ఎస్పెషల్లీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాను. బాబు ఇది ఆయన మాట్లాడిన మాటలు చాలా ఇంట్రెస్ట్ గా చూసేస్తావా? సరే, కుటుంబ పార్టీలో చేరాడు కాబట్టి నేను పెద్దగా మాట్లాడట్లేదు, కానీ నీకంటే పెద్ద రోత రవిచంద్రారెడ్డి. ఇవాళ ఏదో తనకి నిప్పు తగిలిందనో ఇంకోటనో బయటకు వచ్చేసినంత నీతులు చెప్పినంత మాత్రాన మేమేమో నెత్తి మీద ఏం పెట్టుకోం. రవిచంద్రారెడ్డి మాట్లాడిన మాటలు మాకు గుర్తే. పంచమర్తి అనురాధ గారిని ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్లో ఎంత నీచంగా మాట్లాడాడు తెలుసా, అంత నీచంగా మాట్లాడాడు. మాకు ఇవాళ కూడా గుర్తు. ఎవడు ఏం మాట్లాడినా గుర్తుంటుంది. కాకపోతే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అనేక పార్టీల్లో చేరుతూ ఉంటారు. నీకంటే పెద్ద రోత రవిచంద్రారెడ్డి. నువ్వే రోత అనుకుంటే నీకంటే పెద్ద రోత. టీవీ ఛానల్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇవాళ తనకు నిప్పు తగిలింది, ఏదో తనకు విలువ ఇవ్వలేదనో తనకు గౌరవం ఇవ్వలేదని చెప్పేసి బయటకు వచ్చేసాడు. కానీ లేకపోతే నీకంటే పెద్ద దరిద్రం అది. పాయింట్ ఎంత బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. నేను మాట్లాడట్లేదు, నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను. చెయ్యి చూడు, మాట్లాడి చూడు, తెలుసుద్ది. నేను ఎవడైనా మాట్లాడొద్దన్నాడా? పాలసీల పరంగా బ్రహ్మాండంగా మాట్లాడచ్చు, విధానాల పరంగా బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. నేను మాట్లాడొద్దని చెప్పేసి ఎవడైనా అన్నాడా? బ్రహ్మాండంగా మాట్లాడు, నీకు నచ్చినట్టు మాట్లాడు. అంతే తప్పితే బూతులు మాట్లాడతాను, ఇష్టానుసారంగా మాట్లాడతాను, లేనిది ప్రచారం చేస్తాను, అలాంటి ప్రచారాలు చేస్తేనే చెక్కుతారు. పార్టీ అంటే అభిమానం అయితే మాకు. సో దయచేసి యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు, కానీ రెసిగ్నేషన్స్ అయితే చేయకండి దయచేసి. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. అంతే, అయిపోయింది ఇంకా. సరే, అలాగే చేస్తారులే, కానీ ఇప్పుడు నువ్వు మొదలు పెట్టు. వాళ్ళందరికీ తర్వాత నీతులు చెప్పొచ్చు, మనం మొదలు పెడితే బాగానే ఉంటుంది. నీకు అర్థం కాని విషయం ఏంటంటే శ్రీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మిగిలిన వ్యక్తులు కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అవసరం ఉన్నప్పుడే వాడుకుంటాడరా, అవసరం తీరిపోతే మనల్ని పట్టించుకోడు.